ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్డేట్స్ ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నాకు తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. సో అందుకనే అతి తక్కువ సమయంలోనే మనం చాలా ఇంపార్టెంట్ వాటిని చాలా సులభంగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనే విషయం మీద నేను చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో అందువల్ల ఈ యొక్క కోర్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇవి మీకు తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం అందించే ప్రయత్నం అయితే ఇస్తాయి. సో తప్పకుండా వీటిని సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోలో మనం ఋతువుల పేర్లు వరుసగా తెలుసుకుంటాం. అంతేకాకుండా అవి ఏ ఏ మాసాల్లో వస్తాయి, సో ఆ యొక్క మాసాల్లో మనకు ఏమేమి వర్క్స్ అనేవి జరుగుతుంటాయి అనేది మనం సింపుల్ గా తెలుసుకుందాం. సో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేది మనం చెప్పలేము. అందువల్ల మనకు ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. సో కోర్స్ రూపంలో ఉన్న ప్రతిదీ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో కోడ్ ఏంటంటే వగ్రీవ సహేసి. వగ్రీవ సహేసి అనే పదాన్ని గుర్తుంచుకుంటే 6 ఋతువులను కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? వగ్రీవ సహేసి అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వగ్రీవ సహేసి అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మీరు 6 ఋతువులను కూడా వరుసగా గుర్తుంచుకోగలరు. సో చాలా మంది ఏంటంటే ఎగుడు దిగుడుగా చెప్పేస్తారు, వరుసగా చెప్పమంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో ఈ విధంగా మీరు వగ్రీవ సహేసి అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే 6 ఋతువులను వరుసగా గుర్తుంచుకోగలుగుతారు. ఒకవేళ మీకు వగ్రీవ సహేజ్ అనేది గుర్తు రాకపోయినట్లయితే మీకు ఒక తెలిసిన పదం చెప్తాను చూడండి. సుగ్రీవ సహేసి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సుగ్రీవ అంటే సుగ్రీవుడు తెలిసి ఉంటుంది కదా. సో రామాయణం తెలిసిన వారందరికీ కూడా ఈ యొక్క సుగ్రీవుడు గురించి తెలిసి ఉంటుంది. సుగ్రీవ సహేసి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. సో అది ఏ విధంగా మనకు కోడ్ రూపంలో ఉంది అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వగ్రీవ సహేసి లేదా సుగ్రీవ సహేసి అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి యొక్క 6 ఋతువులను మీరు గుర్తుంచుకోగలరు. సో ఫస్ట్ మనకు వసంత ఋతువు. ఓకేనా? సో ఫస్ట్ మనకు వసంత ఋతువు. సో మీరు కూడా ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రాక్టీస్ అవ్వండి. సో అప్పుడు మీకు వచ్చేస్తుంది, వీడియో ఎండింగ్ లోపు మీకు వచ్చేయడం జరుగుతుంది. వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు. ఓకేనా? గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు. నెక్స్ట్ మనకు శరద్ ఋతువు. ఓకేనా? తర్వాత మనకు హేమంత ఋతువు. హేమంత ఋతువు తర్వాత మనకు శిశిర ఋతువు. చివరిగా మనకు శిశిర ఋతువు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఋతువులు అనేవి వరుసగా ఉండమంతే జరిగింది. సో ఈ యొక్క ఆర్డర్ని అయితే మిస్ అవ్వకండి. సో ఎక్కడి నుంచి అయినా మనకు క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో అందుకని ఈ యొక్క కోడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఋతువుకి మనకి ఏదైతే ఫస్ట్ వర్డ్ ఉందో ఆ యొక్క ఫస్ట్ వర్డ్ని తీసుకొని నేను కోడ్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఓకేనా? వసంత ఋతువులో వా, గ్రీష్మ ఋతువులోకి. సో ఈ విధంగా మనకు ప్రతిదాన్ని తీసుకోవడం జరిగింది. సో సుగ్రీవ సహేసి అనేది ఏ విధంగా తీసుకున్నానంటే, సో రెండో అక్షరం వసంత ఋతువులో సాన్ ఉంది కదా, రెండో అక్షరం. సో దాన్ని నేను విధంగా తీసుకోవడం అయితే జరిగింది. సో మనకు కొంచెం కోడ్ అయితే ఇంకా బాగా తెలియాలి కాబట్టి సో మనకు సుగ్రీవ సహేసి అయితే ఇంకా బాగా గుర్తుంటుందని చెప్పి తీసుకున్నాను. సో రెండో అక్షరం ఎక్కడ కూడా ఏ ఋతువులో కూడా ఆ యొక్క సా వచ్చినట్టుగా వేరే సా అయితే లేదు. సో అందువల్ల సేమ్ సా లేదు కాబట్టి మనకు కొంచెం ఐడెంటిఫైగా ఉంటుందని చెప్పి చేశాను. సో ఈ విధంగా సుగ్రీవ సహేసి లేదా వగ్రీవ హేసి అని వగ్రీవస హేసి అని పెట్టుకున్న మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో వసంత ఋతువు మనకు చైత్రం, వైశాఖ మాసాల్లో మనకు రావడం అయితే జరుగుతుంది. అంటే మంత్స్ అనమాట. ఓకేనా? మనకు జనవరి టు డిసెంబర్ ఏ విధంగా ఉన్నాయో సో అదే విధంగా అనమాట. సో చైత్ర, వైశాఖ మాసాల్లో మనకు వసంత ఋతువు అనేది ఉంటుంది. మనకు చెట్లు చిగురిస్తాయి, పువ్వులు పూస్తాయి. ఓకేనా? చెట్లు చిగురించడం కానీ పువ్వులు పూయడం కానీ ఈ యొక్క చైత్ర, వైశాఖ మాసాల్లో ఉంటుంది. ఆ యొక్క ఋతువు ఏంటంటే వసంత ఋతువు అనమాట. గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు అనేది జ్యేష్టం, ఆషాఢ మాసాల్లో ఉంటుందన్నమాట. జ్యేష్టం, ఆషాఢ మాసాల్లో ఉంటుంది. ఎండలు బాగా కాస్తాయి. తర్వాత మనకు సో నెక్స్ట్ వచ్చి మనకు వర్ష ఋతువు. ఈ యొక్క వర్ష ఋతువు ఏ మాసాలు వస్తుందంటే మనకు శ్రావణం, భాద్రపదంలో మనకు ఈ యొక్క వర్ష ఋతువు అనేది రావడం జరుగుతుంది. పేరులోనే వర్ష ఉంది కాబట్టి మనకు ఇక్కడ సింపుల్గా తెలుసుకోవచ్చు, వర్షాలు ఎక్కువగా మనకు కురుస్తాయి అనమాట. తర్వాత శరద్ ఋతువు. ఓకేనా? శరద్ ఋతువు. సో చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇవి మనకు ఏ నెలల్లో వస్తాయి అని అడిగారు అనుకోండి, తెలిసిన వాటికి కూడా మనం మిస్టేక్ అయితే చేస్తాం కాబట్టి సో ప్రతిదీ ఇంపార్టెంటే. సో శరద్ ఋతువు మనకు ఆశ్వేజం, కార్తీక మాసాల్లో మనకు వస్తుంది. సో మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వెన్నెల అనేది బాగా కాస్తుంది అనమాట. వెన్నెల అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత హేమంత ఋతువు. ఈ హేమంత ఋతువు అనేది మనకు మార్గశిరం, పుష్యం
ఓకేనా. మార్గశిర పుష్య మాసాల్లో మనకు హేమంత ఋతువు ఉంటుంది. సో ఈ యొక్క సీజన్లో మనకి ఏంటంటే మంచు ఎక్కువగా కురుస్తుంది అనమాట. ఓకేనా, మంచు ఎక్కువగా మనకు ఉంటుంది. సో తర్వాత శిశిర ఋతువు, చివరిగా శిశిర ఋతువు. సో ఇది మనకు మాఘం ఫాల్గుణం మాసాల్లో ఉంటుంది. మాఘ ఫాల్గుణం మాసాల్లో ఉంటుంది. సో దీంట్లో మనకు చెట్ల ఆకులు అనేవి రాలిపోతాయి. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఆకులు రాలిపోతే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మళ్ళీ చైత్ర వైశాఖంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ చెట్లు చిగురించడం, పువ్వులు పోయడం, సో ఇలా జరుగుతుంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఋతువుల గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. సో ఇక్కడ మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభించింది. సో ఇక్కడ మనకు ఈ యొక్క కోడ్ని సుగ్రీవ సహేసి లేదా వగ్రీవస హేసి అనే పదాన్ని మీరు గుర్తుంచుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర లభిస్తుంటుంది. పరీక్షల్లో మనకు తెలిసిన వాటికి సమాధానాలు గుర్తించకపోతే చాలా బాధపడతాము. సో తెలియని వాటికి ఏదో ఒక సమాధానం గుర్తించినా అంతగా పట్టించుకోము. సో మనకు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి బాగా తెలిసినవే. అయితే మరలా ఒకసారి కనుక రిపీట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.